హలో అండ్ వెల్కమ్ టు టీవీ9 ఎక్స్క్లూజివ్. నేను మీ సత్య. ఒక కుక్కను చంపాలి అనుకుంటే దానిపై పిచ్చిది అనే ముద్ర వేస్తారు. అమెరికా పాలసీ కూడా దాదాపుగా అలాగే ఉంటుందని అంటూ ఉంటారు రాజకీయ విశ్లేషకులు. ఒక దేశ సంపదను దోచుకోవాలనుకున్నప్పుడు దానిపై టెర్రరిస్టు దేశం అని ముద్ర వేసి యుద్ధాలకు దిగిన చరిత్ర అమెరికాది. క్రూడ్ ఆయిల్ కోసం దేశాధ్యక్షుల్ని గద్దెదించి ఆ దేశాల నుంచే తరిమేసి చివరికి ఉరితీయించిన దాఖలాలు కూడా ఉన్నాయి. పైకి మాత్రమే మానవ హక్కుల గురించి మాట్లాడుతుంది, పైకి మాత్రమే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అంటుంది, మరో దేశంలో అడుగు పెట్టడానికి ఇలా ఏదో ఒక సాకు చూపుతుంది. కానీ అమెరికా అసలు ఉద్దేశం వేరు. ఒక్కోసారి సైలెంట్ ఆపరేషన్ చేపడుతుంది. తాను టార్గెట్ చేసిన దేశంలో ప్రభుత్వం పడిపోయేలా, అంతర్యుద్ధం జరిగేలా ప్రేరేపిస్తుంది. ఇవి కాక మరో రూట్ కూడా ఉంది అమెరికా దగ్గర. ఆర్థిక సాయం అందిస్తాం అనే పేరుతో పాగా వేసి బదులుగా అక్కడి సంపదను దోచుకెళ్తుంది. ఇలా ఒక దేశంలో ఉన్న అపార ఖనిజ సంపదను, అపారమైన చమురు నిక్షేపాలను లాక్కోవడం అమెరికాకు అలవాటే. కానీ ట్రంప్ ఈ పద్ధతులన్నింటినీ పక్కన పెట్టారు. తనకు తాను ఓ కొత్త దారిని సృష్టించుకున్నారు. ఏ దేశం నుంచైనా సరే తనకు కావాల్సిన వస్తువును తెచ్చుకునేందుకు ముసుగు తొడుక్కోవట్లేదు. అణుబాంబు తయారు చేస్తోంది కాబట్టి దాడి చేస్తున్నాం, బయో వెపన్స్ ఉన్నాయని దాడి చేస్తున్నాం అని కవర్ చేసుకోవడం లేదు. ఇప్పుడు అంతా డైరెక్ట్ అటాక్. నాకు కావాల్సింది నీ దగ్గరుంది, ఇస్తావా, నరకం చూపించమంటావా, ఇలాగే బెదిరిస్తున్నారు. నయానో భయానో కాదు, కేవలం భయపెట్టే తాను టార్గెట్ చేసిన దేశాన్ని దారికి తెచ్చుకుంటున్నారు. ఈ సూత్రంతోనే పనామా, గాజా, కెనడా, గ్రీన్లాండ్, మెక్సికోపై దండయాత్ర కొనసాగిస్తున్నారు. దీన్నే సామ్రాజ్యవాద కాంక్ష అంటారని కొత్త నిర్వచనం ఇస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక్కడే ఓ అనుమానం కూడా వస్తోంది. అఖండ అమెరికాను సృష్టించే ప్రయత్నంలో అధ్యక్షుడు ట్రంప్ ఉన్నారా? మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే స్లోగన్కు మీనింగ్ విస్తరణవాదమా? అసలు ట్రంప్ ఏ ఉద్దేశంతో ఉన్నాడు? ఎందుకని ఈ రూట్ ఎంచుకున్నాడు? ఇస్తాను సరే నాకేంటి అనే కాన్సెప్ట్తో వెళుతున్నాడు ట్రంప్. అప్పనంగా పైసా వదులుకోవడానికి సిద్ధపడట్లేదు. అమెరికాకు లాభం చేస్తే సరే, ఇసుమంతైనా నష్టం చేకూరుస్తుందని భావించారా? ఇక అంతే, దాని జోలికే పోవట్లేదు. ఉదాహరణకు యుక్రెయిన్తో వ్యవహరిస్తోన్న పద్ధతినే చూడండి. ఇన్నాళ్ళు మీకు సాయంగా ఉన్నాం, అంతా చేసినందుకు మాకేమిస్తామని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని డైరెక్ట్గానే అడిగేశాడు ట్రంప్. ఇకపై ఊరికనే యుద్ధ సాయం అందించడానికి సిద్ధంగా లేవని తెగేసి చెప్పేశారు. ఏం చెయ్యాలో పాలుపోని యుక్రెయిన్ సరే మీకేం కావాలో చెప్పండి అని బేరానికి వచ్చింది. మీ దేశంలో అరుదైన ఖనిజ సంపద ఉందిగా, వాటిని మాకిచ్చేయండి అని నిర్మోహమాటంగా అడిగేశారు ట్రంప్. యుక్రెయిన్లో ఉన్న ఖనిజాలు అమెరికాకు లాభాలు చేకూరుస్తాయి కాబట్టి తమకిచ్చేయాల్సిందేనని అల్టిమేటం ఇచ్చారు. ఆ తర్వాత జెలెన్స్కీ నుంచి కూడా ఆశ్చర్యకరమైన ప్రకటన వచ్చింది. అమెరికా కంపెనీలు తమ దేశంలో ఉన్న ఖనిజాలను తవ్వుకుని పోతాయి, దానివల్ల తమ దేశ యువతకు ఉద్యోగాలు వస్తాయి, యుక్రెయిన్ పునర్నిర్మాణం జరుగుతుంది అంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు. సో ఎవరి దగ్గరైనా సరే కేవలం అమెరికా ప్రయోజనాల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు ట్రంప్. అందుకే మొదటిసారి అధ్యక్షుడైనప్పుడు ప్యారిస్ క్లైమేట్ ఒప్పందం నుంచి అమెరికాను తప్పించారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి కూడా అమెరికాను వెనక్కి రప్పించారు. ఐక్యరాజ్య సమితికి డబ్బులు ఇచ్చేదేలే అన్నారు. అమెరికాకు లాభం లేనప్పుడు, అమెరికాకు నష్టం జరుగుతున్నప్పుడు అలాంటి వ్యవహారాల్లో తాముండబోమంటూ క్లారిటీ ఇచ్చేశారు. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థలకు, దేశాలకు అమెరికా అందిస్తోన్న సాయాన్ని తాత్కాలికంగా ఆపేయించారు. ఎవరికి లాభం చేస్తే అమెరికా కూడా లాభం ఉంటుందో లెక్కగట్టి ఇప్పుడు సాయం చేయడాన్ని పునఃప్రారంభిస్తామన్నారు. సో అమెరికా ఇప్పటి వరకు తొడుక్కొన్న మర్యాదకర ముసుగులను తీసేశారు ట్రంప్. అసలు ఆ ముసుగుల అవసరమే లేదంటూ కొత్త దారి వెతుకుతున్నారు. దీనికో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మొన్న ఈ మధ్య ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సిరియాలో ఉన్న క్రూడ్ ఆయిల్ కోసమే తాము ఆక్తనఫ్ అనే ప్రాంతాన్ని ఆక్రమించి అక్కడ స్థావరం ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు. ఇలా చెప్పడంలో ఏమాత్రం మొహమాట పడలేదు. అదే ఒబామా, జో బైడెన్ ప్రభుత్వాలు ఏం చేశాయో తెలుసా? సిరియాలో నియంతృత్వ పాలనను తప్పించి ప్రజాస్వామ్య వ్యవస్థ స్థాపించడానికి తాము కృషి చేస్తున్నామని చెప్పుకున్నాయి. సో ఇకపై ప్రపంచానికి ఎలాంటి తాయిలాలు ఇవ్వనక్కర్లేదని తన చర్యలతో చెప్పకనే చెబుతున్నాడు ట్రంప్. తాయిలాల పేరుతో యూరోప్ దేశాలకు అమెరికన్ డాలర్లను ఖర్చు చేయాల్సిన అవసరం లేదంటూ తన యాక్షన్స్ తోటి చెప్పకనే చెబుతున్నారు. ఒక విధంగా అమెరికాకున్న పెద్దన్న పాత్రను, ఆ ముద్రను చెరిపేసి ప్రపంచంపై పెత్తనం సాధించే ఉద్దేశంతోనే తన విధానాలు ముందుకు తీసుకెళ్తున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే పేరుతోటి గత వైభవాన్ని తిరిగి సాధించుకోవాలి అంటే ఇలా దూకుడుగా వెళ్లాల్సిందేనని ట్రంప్ పక్కనుండే ఓ సెక్షన్ చాలా గట్టిగా నూరిపోస్తోంది కూడా. ఈనాడు గ్రీన్లాండ్ని ఆక్యుపై చేస్తూ అంటాడు, కెనడాను ఒక 51 రాష్ట్రంగా తన అమెరికాలో కలుపుకుంటా అంటాడు. అదేవిధంగా మెక్సికో గల్ఫ్ని అమెరికా గల్ఫ్గా దాన్ని చేస్తూ అంటాడు.
అదేవిధంగా గాజాలో ఉన్నటువంటి పాలస్తీనియన్లు కొన్ని వందల ఏళ్ల నుంచి తమ హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉంటే పాలస్తీనాలో ఉన్నటువంటి ముస్లింలందరినీ ముస్లిం దేశాలకు పంపించి వేసి తను అక్కడ ఒక శాంతి వాతావరణం నెలకొల్పుతాను లేక గాజాను డెవలప్ చేస్తానని హామీ ఇస్తాడు. ఈ విధంగా ఎక్కడైనా ఒక దేశం యొక్క అంతరంగిక విషయం లోపల ఇంకొక దేశం కల్పించుకునేది అది చట్టపరంగా చాలా విరుద్ధమైనటువంటి అంశం. అది ట్రంప్ అనుసరిస్తోన్న ఈ కొత్త పద్ధతిని కొన్ని దేశాలు మాత్రం తట్టుకోలేకపోతున్నాయి. పనామా, కెనడా, గ్రీన్లాండ్, మెక్సికో విలవిలలాడిపోతున్నాయి. కెనడాను అమెరికాలో కలిపేసుకుని 51వ రాష్ట్రంగా మార్చుకుంటామనే మాట ఊరికినే వచ్చిందైతే కాదు. ఎందుకంటే కెనడా రక్షణ కోసం ఏడాదికి $2,000 కోట్ల ఖర్చు చేస్తోంది అమెరికా. దానికి బదులుగా అమెరికాకు ఏ ప్రయోజనము దక్కట్లేదని ఫీల్ అవుతా ఉన్న ట్రంప్ దాన్ని ఎలా అయినా సరే విలీనం చేసుకోవాలని అనుకుంటున్నారు. కెనడా విషయంలో ఇకపై ట్రంప్ యాక్షన్ ఎలా ఉండబోతుందంటే ఆ దేశంలోకి ప్రవేశించి అక్కడి ఖనిజ సంపదను యథేచ్ఛగా తీసుకెళ్తారు. దీనికి బదులుగా అమెరికా ఏమీ ఇవ్వదు. మరి కెనడా చూస్తూ ఊరుకుంటుందా అంటే ఊరుకునేలాగా చేస్తా ఉంటున్నారు ట్రంప్. మరి అది సైనిక పరంగానా, ఆర్థికపరమైన ఆంక్షలు విధించా అనేది చూడాలి. ప్రస్తుతానికైతే కెనడాపై తన ఆర్థిక శక్తిని ప్రయోగిస్తానని మాత్రమే ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చారు. అందులో భాగంగానే ట్రేడ్ వార్కు దిగారు. అమెరికాలో దిగుమతవుతోన్న కెనడా వస్తువులపై 25% సుంకాలు విధించారు. దీనివల్ల కెనడాకు భారీ నష్టం రాబోతోంది. ప్రస్తుతం కెనడా నుంచి అమెరికాకు ఏటా $412 బిలియన్ విలువైన సరుకులు ఎగుమతవుతున్నాయి. సో 25% టారిఫ్ వల్ల కెనడా ఆర్థికంగా దారుణంగా నష్టపోతుంది. కెనడాపై ఆర్థిక శక్తి ప్రయోగిస్తా ఉన్న స్టేట్మెంట్లో ఫస్ట్ స్టెప్ ఇది. చాలామంది కెనడాను అమెరికా విలీనం చేసుకోవడం ఏమిటని కొందరు జోక్గా తీసుకోవచ్చు. కానీ ఈ విషయంలో ట్రంప్ చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే కెనడా జీడిపి దాదాపు $2 లక్షల కోట్ల. సో అమెరికాలో కెనడాను విలీనం చేస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ $30 లక్షల కోట్ల పెరుగుతుంది. ఇది చైనా ఆర్థిక వ్యవస్థకు దాదాపు రెండింతలు. అందుకే కెనడాను ఒక దేశంగా చూడడం కంటే 51వ రాష్ట్రంగా చూడడానికి ఇష్టపడుతున్నారు డొనాల్డ్ ట్రంప్. కెనడా ఆయన బెదిరించిన ఎంతవరకు చాలామంది కెనేడియన్స్ కూడా అమెరికాతో కలిసిపోతే మంచిది కదా అని వ్యూ ఉన్నది. అది ఎంతవరకు ముందరకెళ్తాది చూడాలి. కానీ కొన్ని ప్రాంతాలు మాత్రం కలుపుకునే ప్రయత్నం ట్రంప్ చేస్తున్నారు. అది జరిగే అవకాశం కూడా ఉన్నది. ఎందుకంటే ఇంటర్నేషనల్ పాలిటిక్స్ గురించి ఆయనకు కొంచెం అవకాశం కనపడుతుంది. ట్రంప్ యుద్ధాలు కోరుకోరు, అలా అని వాణిజ్య యుద్ధానికి వెనుకాడరు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే స్లోగన్కు నిజం చేసి చూపించడానికి తన దగ్గరున్న ఆర్థిక శక్తిని ప్రయోగిస్తూ వెళుతున్నారు. అండ్ వస్త్రం కంటే భయంకరంగా ఉన్న ఆ శక్తిని తట్టుకోవడం ఏ దేశం వల్ల అవ్వట్లేదు. మెక్సికో విషయంలో అయితే అయ్యో పాపం అనడానికి కూడా ట్రంప్కి మనసు రావట్లేదు. మెక్సికో నుంచి వస్తూ ఉన్న డ్రగ్స్ను, మెక్సికో సరిహద్దుల నుంచి వస్తూ ఉన్న వలసదారులను అడ్డుకుంటారా సరే, లేదంటే 25% సుంకాలు వేస్తానంటూ ముందే హెచ్చరించారు ట్రంప్. అన్నట్టుగానే ట్రేడ్ వార్కు దిగారు. ప్రస్తుతం అమెరికాకు ఏటా $505 బిలియన్ విలువైన సరుకులను ఎగుమతి చేస్తోంది మెక్సికో. ట్రంప్ విధించిన టారిఫ్ తోటి మెక్సికో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమయ్యేలా కనిపిస్తోంది. కాకపోతే ఈలోపే మెక్సికో దారికి రావడంతో నెల రోజుల పాటు 25% సుంకం నిర్ణయాన్ని వాయిదా వేశారు ట్రంప్. ఏదేమైనా మెక్సికోపై కంప్లీట్గా అమెరికా ఆధిపత్యం ఉండాలనేది ట్రంప్ ఉద్దేశం కాబోలు. ఇలా ఎందుకు అనాల్సి వస్తోంది అంటే ఇప్పటి వరకు ప్రపంచ పటంలో గల్ఫ్ ఆఫ్ మెక్సికోగా కనిపించిన ప్రాంతాన్ని గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చేశారు ట్రంప్. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనే ఆ పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తామంటూ చెప్పుకుంటూ తిరిగారు. అధికారంలోకి రాగానే ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కూడా ఇచ్చేశారు. సో అమెరికాలో ఉన్న వారికి గూగుల్ మ్యాప్స్లో గల్ఫ్ ఆఫ్ మెక్సికో ప్లేస్లో ఇకపై గల్ఫ్ ఆఫ్ అమెరికాగా కనిపిస్తోంది. నిజానికి దీన్ని ఒక ఆక్రమణగానే చూడాల్సి ఉంటుంది. ఈ పేరు మార్పు వల్ల మెక్సికో దేశ పరిధిలో ఉండే సముద్ర జలాలు ఇకపై అమెరికా ఆధీనంలోకి వెళ్ళిపోతాయని చెప్పకనే చెప్పారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో అనేది ప్రపంచంలోనే 9వ అతిపెద్ద వాటర్ రిసోర్సెస్. అమెరికా ఆర్థిక వ్యవస్థకు సైతం ఆ ప్రాంతం అత్యంత కీలకం. సరిగ్గా గల్ఫ్ ఆఫ్ మెక్సికోలోనే శుద్ధి చేసిన గ్యాస్ తయారీ కేంద్రాలున్నాయి. అమెరికాలోని సగం మంది ప్రజలకు ఉపయోగపడే గ్యాస్ తయారీ కేంద్రాలు ఇవి. అందుకే గల్ఫ్ ఆఫ్ మెక్సికోకు గల్ఫ్ ఆఫ్ అమెరికా అని పేరు పెట్టుకుంది. అంతేకాదు ఇదే సముద్ర ప్రాంతంలో మత్స్య సంపద కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అమెరికా ప్రజలు ఉపయోగించే మొత్తం మత్స్య సంపదలో 40% గల్ఫ్ ఆఫ్ మెక్సికోలోనే దొరుకుతుంది. సో ప్రస్తుతం ఆ ప్రాంతానికి గల్ఫ్ ఆఫ్ అమెరికా అని పేరు పెట్టడం ద్వారా మెక్సికోకు $1 కూడా చెల్లించకుండానే ఆ మొత్తం సంపదను ఎగరేసుకుపోవచ్చు. ఇదివరకట్లా ఆ దేశాన్ని ఈ దేశాన్ని బతిమలాడడమో నచ్చజెప్పుకోవడమో చేయట్లేదు అమెరికా. లాక్కోవడం ఒక్కటే తెలుసు అన్నట్టుగా ప్రవర్తిస్తోంది. అయితే ట్రంప్ వాదన మరోలా ఉంది. ఒకప్పుడు గల్ఫ్ ఆఫ్ మెక్సికో మొత్తం అమెరికాలో అంతర్భాగంగా ఉండేదని చెప్పుకొచ్చారు ట్రంప్. అందుకే ఈ చర్య తీసుకున్నామని ప్రకటించారు.
అచ్చంగా ఇదే పద్ధతిలో పనామా కెనాల్ని కూడా ఆధీనంలోకి తీసుకోవాలనుకుంటున్నారు ట్రంప్. చాలామంది అడిగేది గూగుల్ మ్యాప్స్లో పేర్లు మార్చేసుకోవటం, అమెరికా అది స్వాధీనం చేసుకోవటం, మిగతా అదంతా అంత సింపుల్ అంటే అమెరికన్ చరిత్రలో వాళ్ళు ఇప్పుడు ఉన్న అమెరికా అలాస్కా, కాలిఫోర్నియా, టెక్సస్, లూయిజియానా ఇతర దేశాల నుంచి గత 150 సంవత్సరాలు 200 సంవత్సరాలు కొన్నారు. లేకపోతే అంత అమెరికా లేదు, అంత భూమి మాస్ లేదు. అందువల్ల ఆ హిస్టరీలో అమెరికాకు ఉన్నది కాబట్టి కొనుక్కోవటం, ట్రేడ్ చేయటం, అది ట్రంప్ ముందర తీసుకెళ్తున్నాడు. పనామా కెనాల్ని నిర్మించింది అమెరికానే, అందులో అనుమానమే లేదు. 1881లో ఫ్రాన్స్ పనామా కెనాల్ ప్రాజెక్టు ప్రారంభించింది. కానీ అక్కడి అడవి దోమల కారణంగా చాలామంది చనిపోవడంతో ఫ్రాన్స్ ఆ ప్రాజెక్ట్ ఆపేసింది. ఆ సమయంలో అమెరికానే ముందడుగు వేసి అడవి దోమల్ని నియంత్రించుకుంటూ వ్యాధులు రాకుండా, ప్రాణ నష్టం జరగకుండా చూసుకుంటూ ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసింది. 10 ఏళ్ల పాటు కష్టపడి కెనాల్ని నిర్మించింది అమెరికా. 1977లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ పనామా దేశంతో ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు. దాని ప్రకారం 1999 డిసెంబర్ 31 నుంచి ఆ కెనాల్ పనామా దేశం ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఆ ఒక్క కెనాల్ కారణంగానే పనామా ఆర్థికంగా బాగా ఎదిగింది. ఈ కెనాల్ మీదుగా ఏడాదికి దాదాపు 14,000 షిప్పులు ప్రయాణిస్తాయి. పనామా కాలువ రవాణాలో అమెరికా వాటా 52% ఉంది. అయితే తాము నిర్మించిచ్చిన కెనాల్లో ప్రయాణించేందుకు తమకే ఫీజు వసూలు చేస్తారా అంటూ ఫైర్ అయ్యారు డొనాల్డ్ ట్రంప్. అమెరికా సరుకు రవాణా షిప్పులు కానీ, అమెరికన్ నేవీ నౌకలకు కానీ ఎలాంటి ఫీజు వసూలు చేయకుండా ఉంటేనే పనామాను వదిలేస్తామని, లేదంటే ఆక్రమించుకుంటామని ట్రంప్ హెచ్చరించారు. అయితే ట్రంప్ ఆగ్రహానికి మరో కారణం కూడా ఉంది. చైనా ఆర్థిక శక్తికి పనామా కెనాల్ బాగా సహకరిస్తోంది. అమెరికా తూర్పు తీరానికి చైనా నౌకలు రావాలి అంటే పనామా కెనాల్ మాత్రమే ఆధారం. అందుకే ట్రంప్ ఈ కెనాల్పై పట్టు సాధించాలనుకుంటున్నారు. చైనాకు చెక్ పెట్టేందుకు ఈ కెనాల్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నారు ట్రంప్ బెదిరించిన తర్వాత చైనాతో బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టును రెన్యువల్ చేసుకోకుండా ఆగిపోయింది పనామా. ఒకానొక దశలో అమెరికా నౌకలకు ఎలాంటి ఫీజు వసూలు చేయబోవట్లేదనే ప్రకటన కూడా వచ్చింది. ఇంతలోనే పనామా నుంచి మరో అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. అమెరికా నౌకలకు ఫ్రీ ఎంట్రీ ఇస్తామని తాము చెప్పలేదు అంటూ ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది పనామా. ఈ మధ్యలో ఏం జరిగిందో తెలియదు, కానీ ట్రంప్ మాత్రం పనామా కెనాల్ని వదిలేది లేదు, ఇది పక్కా. ఇక గ్రీన్లాండ్ సంగతి భలే తమాషాగా నడుస్తోంది ఎపిసోడ్. ఎంత కావాలో చెప్పండి, గ్రీన్లాండ్ని కొనేస్తానంటున్నారు ట్రంప్. గ్రీన్లాండ్కు స్వయం ప్రతిపత్తి ఉన్నా దాని ఆలనా పాలనా చూస్తున్నది మాత్రం డెన్మార్కే. అందుకే డెన్మార్క్ ఒక ఆఫర్ ఇచ్చారు ట్రంప్. నిజానికి తొలిసారి అధ్యక్షుడైనప్పుడే ట్రంప్ కన్ను గ్రీన్లాండ్పై పడింది. రష్యాను ఎదుర్కోవాలి అంటే గ్రీన్లాండ్ తన చేతిలో ఉండాల్సిందేనని ట్రంప్ చెప్తున్నప్పటికీ ఆయన అసలు ఉద్దేశమే వేరు. అమెరికా అధ్యక్షుడిగా గెలవగానే గ్రీన్లాండ్ గురించి మాట్లాడారు. ఆ తర్వాత అధ్యక్ష బాధ్యతలు తీసుకోగానే ట్రంప్ కుమారుడు డొనాల్డ్ జూనియర్ ట్రంప్ గ్రీన్లాండ్లో వాలిపోయారు. దీని అర్థం గ్రీన్లాండ్ను అమెరికా రక్షణ అవసరాల కోసం ఉపయోగించుకోవడం కంటే దాన్ని ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా మార్చాలనేదే ట్రంప్ ఉద్దేశంలా కనిపిస్తోంది. ట్రంప్ పూర్వాశ్రమంలో ఒక రియల్టర్ భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు చేపడుతూ వచ్చారు. సో గ్రీన్లాండ్ను కూడా ఒక భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా మార్చేందుకు డెన్మార్క్తో బేరం పెట్టాడని అంటున్నారు. అయితే ట్రంప్ కేవలం ఆఫర్ ఇచ్చి ఊరుకోలేదు. గ్రీన్లాండ్ కోసమే ఓ బిల్ తీసుకొచ్చారు. ఆ బిల్లులో గ్రీన్లాండ్ పేరును రెడ్, వైట్ అండ్ బ్లూ ల్యాండ్గా మారుస్తూ ప్రతిపాదనలు చేశారు. అంటే గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ ఎంత సీరియస్గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఓవైపు ట్రంప్ ఇంత సీరియస్గా ఉంటే డెన్మార్క్ మాత్రం ట్రంప్తో కామెడీలు చేస్తోంది. $1 ట్రిలియన్ ఇస్తాం, కాలిఫోర్నియాని ఇచ్చేస్తాడంటూ రివర్స్ ఆఫర్ ఇచ్చింది డెన్మార్క్. అంత డబ్బు కోసం క్రౌడ్ ఫండింగ్ సైతం సిద్ధమయ్యారు డెన్మార్క్ ప్రజలు. గ్రీన్లాండ్ ప్రపంచంలోని అత్యధిక పెద్ద మొత్తంలో యురేనియం, అదేవిధంగా ఇనుప నిలువలు ఉన్నటువంటి సహజ వనరులు ఉన్నటువంటి గొప్ప ప్రాంతము గ్రీన్లాండ్. సో కాబట్టి గ్రీన్లాండ్ ఆక్రమిస్తే వీటన్నిటిని కూడా తన చెప్పు చేతిలోకి తీసుకోవచ్చని చెప్పేసి ట్రంప్ భావిస్తూ ఉండొచ్చు. అదేవిధంగా గ్రీన్లాండ్ ఐలాండ్ అయినప్పటికీ కూడా భౌగోళికంగా ఒక విశాలమైన ప్రాంతము, ఇది అమెరికన్లకు ఉపయుక్తంగా ఉంటుందని చెప్పేసి, అదేవిధంగా గ్రీన్లాండ్ ఒక టూరిస్ట్ స్పాట్గా కూడా పెట్టచ్చు, తద్వారా టూరిజాన్ని కూడా ఆకర్షించి చెప్పే ఒక ఆలోచన కూడా ట్రంప్ ఉండవచ్చు. గ్రీన్లాండ్ను చేజిక్కించుకోవడం అంత ఈజీ కాదనుకున్నారో ఏమో, గాజాపై ఫోకస్ పెట్టారు ట్రంప్. తన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కొనసాగించేందుకు గాజాను ఒక డెస్టినేషన్ పాయింట్గా సెలెక్ట్ చేసుకున్నారు. ఈ విషయాన్ని చాలా ఓపెన్గానే చెప్పుకున్నారు ట్రంప్. గాజాను స్వాధీనం చేసుకుని ఆ ప్రాంతాన్ని ఒక గొప్ప రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా డెవలప్ చేస్తానని చెప్పారు.
గాజా సిటిజన్స్ ఉండడానికి వీలుగా జోర్డన్, ఈజిప్ట్, సౌదీ, టర్కీల్లో కాలనీలు కట్టిస్తారట. అంటే గాజా ప్రజలు ఇక ఎప్పటికీ ఆ ప్రాంతానికి తిరిగి రాకూడదనేది ట్రంప్ డైరెక్ట్ స్టేట్మెంట్. అలా అని గాజాను కొనేస్తామని చెప్పలేదు ట్రంప్, బలవంతంగా స్వాధీనం చేసుకుంటామని అంటున్నారు. గ్రీన్లాండ్కైనా ఒక ఆఫర్ ఇచ్చారు, కానీ గాజాకు ఆ మాత్రం ఆఫర్ కూడా ఇవ్వలేదు. గాజాను కొనడం కాదు, ఏకంగా ఆక్రమిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ వార్నింగ్ను మామూలుగా చూడడానికి వీల్లేదు, ఎందుకంటే అమెరికా వచ్చిన జోర్డన్ రాజుకు ఆల్రెడీ తన ప్లాన్ చెప్పేశారు. గాజా ప్రజల్లో కొంతమందిని జోర్డన్లో ఉండనివ్వండి అని అడిగారు. దానికి జోర్డన్ ఒప్పుకోలేదనుకోండి, కాకపోతే ఈజిప్ట్ ఏముంటుందో విని చెప్తాను అన్నారు జోర్డన్ రాజు. సో మున్ముందు ట్రంప్ గాజా ప్రజలకు ఆశ్రయం కోసం ఇతర దేశాలను సైతం తన దారికి తెచ్చుకుంటారనే చెప్తున్నారు. 20 లక్షల మంది గాజాలో నివసిస్తున్నటువంటి పాలస్తీన్లను ఖాళీ చేయాలి, గాజాని మేము తీసుకొని అభివృద్ధి చేస్తామనేటటువంటి మరొక వివాదాస్పదమైనటువంటి ప్రతిపాదనను కూడా ముందుకు తెస్తున్నటువంటి డొనాల్డ్ ట్రంప్. ఈ ప్రతిపాదనలన్నీ కూడా మరొకసారి అమెరికా సామ్రాజ్యవాద ధోరణి, కాంక్షను బయటపెడుతున్నట్లుగానే మనకి కనపడుతుంది. అమెరికా ప్రయోజనాలను ట్రంప్ రక్షించుకోవాలని కోరుకోవటం తప్పు పట్టలేం, కానీ అమెరికా, డొనాల్డ్ ట్రంప్ ఇతర దేశాల సార్వభౌమాధికారంలో జోక్యం చేసుకోవాలనేటటువంటి ఈ అంశాలపైనే ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి అంశాన్ని కనపడుతుంది. ఫైనల్గా ఒక్కటి మాత్రం నిజం, అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్లో ఒక సామ్రాజ్యవాద కాంక్ష మాత్రం కనిపిస్తోంది. ఓ దేశానికి ఆఫర్ ఇస్తూ మరో దేశానికి వార్నింగ్ ఇస్తూ ఆ దేశాలను అమెరికా వశం చేసుకోవాలనే గట్టి సంకల్పంతో ఉన్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే అమెరికలను శక్తిమంతులుగా చేస్తారని అనుకున్నారు, కానీ తన ఆర్థిక శక్తిని, సైనిక శక్తిని ఇతర దేశాలపై ప్రయోగిస్తారని అనుకోలేదు. పలు దేశాలను ఆక్రమించుకోవాలనే ట్రంప్ ఆలోచనను చాలామంది లైట్ తీసుకోవచ్చు, కానీ దాని వెనుక పెద్ద వ్యూహమే ఉందనేది విశ్లేషకుల మాట. సో ట్రంప్ వ్యాఖ్యల్ని ఏమాత్రం జోక్గా తీసుకోవడానికి వీల్లేదు. ఇది ఇవాల్టి TV9 ఎక్స్క్లూజివ్. చూస్తూనే ఉండండి TV9.